ఇవాళ స్పెషల్ దబ్బకాయ పచ్చడి. ఇది హెల్త్కి చాలా మంచిది. దీనిలో విటమిన్ సి బాగా ఉంటది. వేడివేడి ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్. ఇది రైస్లో కన్నా టిఫిన్లోకి చాలా బాగుంటుంది. పచ్చడికి సరిపోయినన్ని దబ్బకాయలను తీసుకున్నాను. కాయలు చాలా బాగున్నాయి. దబ్బకాయల మీదున్న తొక్కడు మొత్తం తీసేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తది పచ్చడి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లోపల గింజలను తీసేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పసుపు, వాటర్ని వేసుకొని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. దబ్బకాయ ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయి గుజ్జుగా వస్తది. అప్పుడా గుజ్జును మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దబ్బకాయలకి సరిపోయేటట్టు బెల్లంని తీసుకొని కొంచెం వాటర్ని వేసుకొని బాగా మరిగించాలి, బెల్లం పాకం వచ్చేవరకు. బెల్లం కొంచెం ముదురు రంగులోకి వచ్చాక ఆ పాకంలో ముందుగా గ్రైండ్ చేసుకున్న దబ్బకాయల పేస్టును వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు కోసం నేనిక్కడ ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేసి గార్లిక్, జీలకర్ర, ఆవాలు, రెడ్ చిల్లీ, కరివేపాకు, ఇంగువ వేసుకొని బాగా వేడయ్యాక ఆ దబ్బకాయ పేస్టులో కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత చిల్లీ పౌడర్ని వేసుకొని బాగా కలిసింతవరకు కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే కారం బాగా కలుస్తుంది. ఇది వెంటన తిన్నా పర్వాలేదు, 2 డేస్ తర్వాత తిన్నా పర్వాలేదు. ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ. హెల్త్కి కూడా చాలా మంచిది. విటమిన్ సిని ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.